హాయ్ అండి, బాగున్నారా? చూసారండి, సమ్మర్ అవ్వడం మూలంగా పైన కింద కూడా గులాబీలు కోస్తున్నాయి. ఇదిగోండి గబుక్కున్న మా బాబు వచ్చేటప్పుడు లేట్ అవుతుందని 2 గులాబీలు కోసానండి. చిన్న చెట్టుకే కోస్తున్నాయండి. ఇప్పుడు ఇవి కోసాయండి. ఇది వచ్చి చూపించాను చెప్పి బీన్స్ కోద్దామండి. ఇంకా కాపు ఎక్కువ అవుతుందండి, ఎందుకనంటే ఇది సమ్మర్లో బాగా కాసిందండి. పాదు కూడా బాగా వచ్చిందండి, చాలా ఒత్తుగా పెరిగిందండి పాదు. నేను చాలా పైకి కూడా అలా పాకుతుందండి పాదు. కొంచెం మలబరీలు కూడా కోద్దామండి. ఇలా కోస్తుంటే విట్టు ఎక్కువైపోతుందని చెప్పని కొంచెం మా బాబు మొత్తం కోసేసిన తర్వాత చివరిలో తీద్దామన్నాడండి. వీడియో ఎక్కువైపోతుంది, మరి వీడియోలు పెడుతుంటే లైకులు సరిగ్గా రావట్లే అండి. షార్ట్స్కి వచ్చిన లైకులు వీడియోకి రావట్లేదు. ఇదండి, ఇంకా ఉన్నాయి, రేపు కోద్దాండి. రోజు ఇలా ఇన్ని కొన్ని కోసుకుంటూ ఉంటే బాగుంటున్నాయండి, రోజు తినడానికి వస్తున్నాయి. ఫ్లవర్స్ చూసారా, చక్కగా సమ్మర్ అయ్యేటప్పటికి వేడికి గులాబీ మొక్కలు ఎక్కువగా బాగా పూసేస్తున్నాయండి వింటర్ కంటే. బీరకాయలు కొద్దామండి, ఇప్పుడు అక్కడ ఉన్నాయి. బీరకాయలు చూడండి, ఈసారి బాగా పొడుగొచ్చేయండి, బాగున్నాయి బీరకాయ. కాకపోతే ఇవి ఒకేసారి కాయట్లేదండి, ఇలా 2 కాయలు కాస్తున్నాయి. మళ్ళీ ఒక 5 రోజులకి ఇంకొక 2 మళ్ళీ వస్తున్నాయండి, 2, 3 అట్లా వస్తున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.